సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి పవర్ స్టేషన్స్లో ఖాళీగా ఉన్నటువంటి 1100 వేకెన్సీస్తో ఒక భారీ నోటిఫికేషన్ అనేటువంటి రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్ట్కి 12th పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. ఎటువంటి ఎగ్జామినేషన్స్ అంటూ కూడా ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు గైస్. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి టోటల్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినా కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి లైక్స్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో వాట్సాప్ అయితే టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఇవ్వడమే జరిగింది. సో ఇంకెవరైనా జాయిన్ అవ్వట్లేదు కనుక జాయిన్ అయితే అవ్వండి. ఫ్రెండ్స్, ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేది కనుక సో మనకి ఆల్రెడీ జనవరి 10th నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చేది కనుక జనవరి 16th వరకు కూడా అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక పోస్టులకి ఎటువంటి ఎగ్జామినేషన్స్ అంటూ కూడా ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు గైస్. ఓన్లీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేసి ఇక వేకెన్సీస్కి సెలెక్షన్ అనేటువంటి కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఫర్దర్గా ఆఫీషియల్ వెబ్సైట్ లేక డీటెయిల్స్ అన్నింటినీ కూడా అప్డేట్ అయితే చేస్తామని చెప్పేసి ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక వేకెన్సీస్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకుంటే కనుక ఓన్లీ ఇండియన్ నేషనల్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై అని చెప్పేసి ఇక్కడ మనకి జనరల్ కండిషన్స్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో మీరు ఏ రాష్ట్రానికి చెందినటువంటి బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక పోస్ట్లకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేటువంటి కూడా మనం పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. ఆల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక రిక్రూట్మెంట్కి ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి జూనియర్ టెక్నీషియన్ అనేటువంటి ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో ట్రేడ్స్ కనుక చూసుకుంటే కనుక ఎలక్ట్రానిక్ మెకానికల్ విభాగంలో వచ్చేసరికి 275 వేకెన్సీస్, ఎలక్ట్రీషియన్ విభాగంలో వచ్చేసరికి 275, ఫిట్టర్ విభాగంలో వచ్చేసరికి టోటల్గా మనకి 550 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఈ విధంగా మనకి 1100 వేకెన్సీస్తో ఇక నోటిఫికేషన్ అనేటువంటి రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క వేకెన్సీలో మనకి ఓపెన్ కేటగిరీతో పాటు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి కూడా మనకి సపరేట్గా పోస్టులు అనేవి కేటాయించడం జరిగింది. ఇక పోస్టులకి అప్లై చేసుకుంటే మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేటది కనుక జనవరి 16th 2024 నాటికి మీకు మినిమం ఏజ్ వచ్చేసరికి 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థి అయితే కనుక 30 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ అయితే కనుక 33 ఇయర్స్ వరకు, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అయితే కనుక 35 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. ఇక పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మంత్లీ వచ్చేసరికి 22,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. సో మనకి ఇక బేసిక్ పేతో పాటు అడిషనల్గా మెడికల్ ఇన్సూరెన్స్తో పాటు కంపెనీ పిఎఫ్, నెక్స్ట్ మనకి ట్రావెల్ అలవెన్సెస్తో పాటు డిఎన్ఎస్ అలవెన్సెస్, నెక్స్ట్ మనకి పెయిడ్ లీవ్స్ అనేవి కూడా మనకి పే చేస్తామని చెప్పేసి ఇక్కడ మనకి నోటిఫికేషన్లోనే డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇక పోస్ట్కి అప్లై చేసుకుంటే మీకు ఉండాల్సినటువంటి ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే కనుక సో ఎవరైతే సంబంధిత ట్రేడ్లలో ఐటీఐ అనేటువంటి దాన్ని చేసి దీంతో పాటుగా ఒక సంబంధిత ట్రేడ్స్లలో 1 year అప్రెంటిస్షిప్ అనేటువంటిది చేసి 1 year ఎక్స్పీరియన్స్ అనేది ఎవరికైతే ఉంటుందో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఇక జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకుంటే కనుక సో ఎటువంటి రిటన్ ఎగ్జామినేషన్ కానీ ఎటువంటి స్కిల్ టెస్ట్లు అంటూ కూడా ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు గైస్. మీకు అకాడమిక్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో వచ్చేటువంటి మార్కులతో పాటు మీకు ఎక్స్పీరియన్స్ని పరిగణలోకి తీసుకొని అభ్యర్థులను అయితే షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి డైరెక్ట్గా మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేసి ఇక వేకెన్సీస్కి సెలక్షన్ అయినటువంటి కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి పోస్టింగ్ అనేది కూడా మన యొక్క హైదరాబాద్లోనే ఉంటుంది కాబట్టి సో ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. ప్రజెంట్ ఈ యొక్క పోస్టులు అన్నింటినీ కూడా మనకి కాంట్రాక్ట్ బేసిస్లో యొక్క పోస్టులు అన్నింటినీ కూడా రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క టర్మ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత కంపెనీ యొక్క రిక్వైర్మెంట్స్ని బట్టి ఫర్దర్గా ఎక్స్టెండ్ చేస్తామని చెప్పేసి కూడా మనకి నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది కాబట్టి సో ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి గైస్. నెక్స్ట్ ఇక పోస్ట్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేది కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క అప్లై లింక్ అనేది డైరెక్ట్గా డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఈ యొక్క అప్లై లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అనేది ఇక్కడ చూస్ చేసుకొని నెక్స్ట్ మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఒక పోస్ట్ నేమ్ అనేది మీరు ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది.
నెక్స్ట్ మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది గైస్. ఇక్కడ మీకు ఫుల్ నేమ్తో పాటు మీకు జెండర్ మేల్ అయితే మేల్ అని, లేదంటే ఫీమేల్ అయితే ఫీమేల్ అని చెప్పేసి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇచ్చేసి స్టేట్ ఆఫ్ డొమైసైల్ దగ్గర మీరు ఏ స్టేట్ అయితే కనుక అక్కడ స్టేట్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మదర్ టంగ్ దగ్గర తెలుగు అని చెప్పేసి ఇచ్చేసి మొబైల్ నెంబర్ దగ్గర మీకు మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ ఎస్ అయితే ఎస్ అని, లేదంటే నో అని చెప్పేసి ఇవ్వాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ అనేది కూడా ఇచ్చేసి ఈసీఐఎల్ ఎంప్లాయీ అనేది కనుక ఎస్ అయితే ఎస్ అని, లేదంటే నో అని చెప్పేసి ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క క్యాస్ట్తో పాటు విర్చువల్ స్టేటస్ మ్యారీడ్ అయితే మ్యారీడ్ అని, లేదంటే సింగిల్ అయితే సింగిల్ అని చెప్పేసి ఇచ్చేసి రిలీజన్ దగ్గర మీకు రిలీజన్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా మీకు బేసిక్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు కరస్పాండెంట్ అడ్రస్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు పర్మనెంట్ అడ్రస్కి సంబంధించిన డీటెయిల్స్తో పాటు మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు ఐటీఐకి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నిటిని కూడా మీరు ఇక్కడ ఫిల్ చేసిన తర్వాత వర్క్ ఎక్స్పీరియన్స్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క ఈసీఐఎల్ సంస్థలో మీ యొక్క రిలేటివ్స్ ఎవరైనా వర్క్ చేస్తున్నట్టు కనుక ఒక నేమ్స్ అనేవి మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు ఏ లాంగ్వేజెస్ అనేవి చదవడం, మాట్లాడగలడం, రాయగలిగేటువంటి స్కిల్స్ అనేవి ఉంటాయో ఒక లాంగ్వేజెస్ అనేవి మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి చూస్ ఫైల్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క దానిపై క్లిక్ చేసి మీ యొక్క ఫోటోతో పాటు మీ యొక్క సిగ్నేచర్ అనేది అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా మీ యొక్క డీటెయిల్స్ అన్నిటిని కూడా ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సబ్మిట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క దానిపై క్లిక్ చేసి ఈ విధంగా మనం ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. గాయస్ మనకి ఇక నోటిఫికేషన్ వచ్చేసరికి ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఇక రిక్రూట్మెంట్కి అయితే అప్లై అయితే చేసుకోండి గైస్. ఇక నోటిఫికేషన్కి సంబంధించినటువంటి లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ అయితే చేస్తాను. ఇంకా ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఎటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడమే జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.